Good morning, students. Welcome to our online classes. Now I discuss about zoology. Bridge course, all vocational groups for first years. ఓకే, బాట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా, షార్ట్ ఆన్సర్స్. అలానే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఈరోజు జువాలజీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి, తెలుసు కదా. సెక్షన్ ఏ వచ్చేసి 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 into 1 అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. 8 క్వశ్చన్స్లో 1 మార్క్స్ క్యారీ చేస్తుంది కదా. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 5 మార్క్స్. ఓకే, దిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్స్. జువాలజీ, బయాలజికల్ సైన్స్ పార్ట్ 2లో జువాలజీ సెక్షన్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టాటోనిమీ అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి. టాటోనిమీ అంటే ఒక శాస్త్రీయ నామంలో ప్రజాతి పేరు మరియు జాతి పేరు ఒకే విధంగా ఉండడాన్ని టాటోనిమీ అంటాం. ఓకే, సెకండ్ వచ్చేసి ICZNని విపులీకరించండి. వాట్ డస్ ICZN స్టాండ్ ఫర్? అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామినిక్లేచర్. థర్డ్ వచ్చేసి హిమటోక్రిట్ విలువ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రక్తం పరిమాణంలో మొత్తం ఎర్ర రక్త కణాలు ఆక్రమించిన శాతాన్ని హిమటోక్రిట్ విలువ అంటాం. ఓకే, ఫోర్త్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్యానల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్? స్పంజికల కుల వ్యవస్థ విధులేమి? ఆహార సేకరణ 3 ఉంటాయి, మొత్తం 3 ఉంటాయి. ఓకే, ఆహార సేకరణ, శ్వాసక్రియ, థర్డ్ వచ్చేసి విసర్జక క్రియ తీరు మొదలైనవి స్పంజికల కుల వ్యవస్థ యొక్క విధులు. ఓకేనా? ఏంటి 3లో 1 ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జక క్రియ. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి మిల్ట్, స్పాన్ మధ్య తేడాలను గుర్తించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ మిల్ట్ అండ్ స్పాన్. అసలు మిల్ట్ అంటే ఏంటంటే, మిల్ట్ అంటే మగకప్ప, స్పాన్ అంటే ఆడకప్ప. మిల్ట్ అంటే మగకప్ప విడుదల చేయు శుక్ర కణాల రాశి. ఓకే, మిల్ట్ అంటే. స్పాన్ అంటే ఆడకప్ప రిలీజ్ చేసే అండాల యొక్క రాశి అంటాం. ఓకే, వాటి మధ్య తేడాన్ని గుర్తించడం, అది ఆన్సర్. 6th వచ్చేసి పరాన్నజీవి కాస్ట్రేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కొన్ని పరాన్నజీవులు అతిధేయంతో జీవిస్తూ అతిధేయ బీజకోశాలను నాశనం చేసి మధ్యజీవులుగా మార్చడాన్ని పరాన్నజీవి కాస్ట్రేషన్ అంటాం. ఓకే, ఉదాహరణకి ఏంటంటే సక్యులినా పరాన్నజీవి అనేది ఉదాహరణ దీనికి. 7th వచ్చేసి రక్త కుహరం అంటే ఏమిటి? వాట్ ఈజ్ హిమోకోల్? రక్త కుహరం అంటే ఏంటంటే ఆర్థ్రోపోడా మలస్కా జంతువుల శరీర కుహరం వర్ణక రహిత పదార్థంతో నిండి ఉండడాన్ని రక్త కుహరం అంటాం. 8 వచ్చేసి వాట్ ఈజ్ యాన్ ఈకోసిస్టమ్? జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి? జీవావరణ వ్యవస్థ అంటే ఏంటి? ఈ యొక్క భూమి మీద అంటే ఈ భూగోళంలో క్రియాత్మక ప్రమాణాన్ని జీవావరణం అంటాం కదా. నథింగ్ బట్ ఇప్పుడు జీవులు ఉన్నారు, ఇప్పుడు యొక్క పరిసరాల పరిస్థితి, మరి ఇంకా పోషణ ఎలా జరుగుతుంది, అదంతా కూడా జీవావరణంలో ఉండే ఒక పార్టే కదా, అదే జీవావరణం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ షార్ట్ ఆన్సర్స్. యూ కెన్ రైట్ ఓన్లీ 5 ఆన్సర్స్. ఓకే, 3 ఈజ్ చాయిస్. దిస్ ఈజ్ సెక్షన్ ఏ. ఓకే, అండ్ సెక్షన్ బి లాంగ్ ఆన్సర్స్. 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్లో మీరు 5 వరకే రాయాల్సి ఉంటుంది. ఓకే, 5 రాయాల్సి ఉంటుంది. 3 వరకు చాయిస్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇవి వచ్చేసి లాంగ్ ఆన్సర్, 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. టైఫాయిడ్ జ్వరం అంటే ఏంటి? రోగనిరోధకతపై లఘుటిక రాయండి. TDA అండ్ బొద్దింక నోటి భాగాలు అండ్ గ్రీష్మకాల స్థరీభవనం. హరిత గృహ ప్రభావం అంటే ఇప్పుడు ప్రజెంట్
సిచ్యువేషన్స్లో మనకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది దాని గురించి రాయడం. ఓకే, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఈ యొక్క వెదర్ అనేది. ఓకే, ఇవన్నీ కొంచెం మీరు చదువుకొని రాయండి. ఓకే, దిస్ ఈజ్ ద జువాలజీ పేపర్. ఆల్ ది బెస్ట్.